ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి సమస్తం వదిలేసి గోవులని సేవించకపోతే నా భారతదేశం ఎంతో అధోస్థితికి వెళ్తుంది అని కొన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వడం ద్వారా తెలుసుకొని సమస్తాన్ని వదిలేసి గోవుల్ని కొనుక్కొని ఆ గోవులతో బయలుదేరి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దగ్గరలో మల్లవరం అనే గ్రామంలో గోశాల నిర్మాణం చేసి ఆ క్షణం నుంచి నాకు ఒక జీవితం వెనక ఉంది అనేది మర్చిపోయి గోవుల రక్షణ మాత్రమే నా ధర్మంగా జీవిస్తూ గోవుల్ని సేవిస్తూ నా ప్రయాణం మొదలయ్యింది. ఈ ప్రయాణం 2018 ఉగాది రోజు మొదలయ్యింది. ఇలా జరుగుతున్న సందర్భంలో నా అదృష్టం, నేను దేవి ఉపాసకురాలిని. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నాకు అందిన ఉపాసన ఏ స్త్రీ చెయ్యలేదనే సగర్వంగా చెప్తాను. శ్రీ మహావిద్యా ఉపాసన పూర్ణోపాసన చేసి ఉన్న సమయంలో హిమాలయ గురువులు శ్రీ సంత్ సదానందగిరి బాబా గారు, సుమారు వారి వయసు ఇప్పుడు 111, 112 సంవత్సరాలు ఉంటాయి. వారు వచ్చి ఏదో వీడియోలో చూసి ఈ తల్లిని నేను కలవాలి అని వారు వచ్చినప్పుడు నాకు పరిపూర్ణ సన్యాస యోగం ప్రసాదించమని అడిగితే వారి సన్యాసం ఇచ్చిన ఏకైక వ్యక్తిని కూడా నేనే, స్త్రీని కాదు, ఏకైక వ్యక్తిని కూడా నేనే. దానికి ముఖ్యం నా గోసేవ, నేను గోవుల పట్ల చూపించే ప్రేమ, వాటికి ఏదైనా ఇబ్బంది వస్తే నా తపన, ఆ సమస్య తీరి ఆ ప్రాబ్లంలో నుంచి గోవు లేదా దూడ బయటికి వస్తే తప్పితే కనీసం తిండి కూడా తినని విధంగా సేవిస్తూ ఉండేదాన్ని. ఈ అన్నింటి నుంచే ఆవిడ పరిచయం అయ్యారు, అక్కడి నుంచే నాగరాజు గారు పరిచయం అయ్యారు. ఈ విధానంలో గోసేవ చేస్తున్నానే కానీ మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. అందరూ మనస్ఫూర్తిగా తిట్టండి కానీ క్షమించమని అడిగి మరీ మిమ్మల్ని తిడుతున్నాను ఇప్పుడు నేను.